ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో విశాఖపట్నం ఏదైతే ఉందో విశాఖపట్నంలో పలు చోట్ల ట్రాఫిక్ కష్టాలు తప్పట్లేదు. ట్రాఫిక్ కష్టాలు ఎందుకు వస్తుంది అన్నది చూసుకుంటే పలు చోట్ల రోడ్లపైనే వాహనాల్ని నిలిపివేయడం వల్ల పార్కింగ్ ఏదైతే ఉందో నో పార్కింగ్ బోర్డు ఉన్నప్పటికీ కానీ రోడ్లపైన మధ్యలో వదిలేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని జనాలు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒకసారి ఈ ట్రాఫిక్ ఎలా ఉంది, దానికి సంబంధించి రోడ్ల మీద ఎలాగ పార్క్ చేసి వదిలేస్తున్నారు అన్నది చూద్దాం. మహానగరంగా శరవేగంగా విస్తరిస్తున్న సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకవైపు ఫ్లైఓవర్లు వెడల్పైన రోడ్లు వస్తున్నా మరోవైపు వాహనదారుల బాధ్యతారాహిత్యం నగరవాసుల గుండెల్లో గుబేలు రేపుతుంది. పోలీసులు నో పార్కింగ్ బోర్డులు పెడుతున్నా మాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొందరు వాహనదారులు. అవును, మీరు చూస్తున్నది విశాఖపట్నంలోని ప్రధాన కూడళ్ల దృశ్యాలే. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన మద్దెలపాలెం, జగదంబ జంక్షన్, ద్వారకా నగర్, కేజీహెచ్ పరిసరాలు మరియు రామా టాకీస్ రోడ్డులలో ఈ అక్రమ పార్కింగ్ దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, స్టార్ హోటల్స్ వెలిసాయి, కానీ చాలా చోట్ల వినియోగదారుల కోసం సెలార్ పార్కింగ్ సౌకర్యం కల్పించలేదు. ఒకవేళ ఉన్నా లోపలికి వెళ్లి పార్క్ చేసే ఓపిక లేక కస్టమర్లు తమ వాహనాలను రోడ్డుకి ఇరువైపులా ఇష్టారాజ్యంగా నిలిపివేస్తున్నారు. అరవై అడుగుల విశాలమైన రోడ్డు కాస్త ఈ అక్రమ పార్కింగ్ల పుణ్యమా అని 20 అడుగుల సందులా మారిపోతుంది. ఇక ఉదయం సాయంత్రం పీక్ అవర్స్ లో అయితే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు నరకం చూస్తున్నారు. రోడ్డు పక్కన అడ్డదిడ్డంగా పార్క్ చేసిన వాహనాల వల్ల వెనుక నుంచి వచ్చే వాహనదారులకు దారి కనిపించక చిన్నపాటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. అంతకంటే దారుణం ఏంటంటే అత్యవసరంగా రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లే అంబులెన్సులు కూడా ఈ ట్రాఫిక్ జామ్లలో చిక్కుకుపోయి గంటల తరబడి విలవిల్లాడుతున్నారు. కొందరి నిర్లక్ష్యం ఇతర ప్రాణాల మీదకు తెస్తుంది. ప్రస్తుతం నో పార్కింగ్ జోన్లలో పార్క్ చేసిన వాహనాలకు పోలీసులు స్పాట్లోనే వీల్ లాక్స్ వేస్తున్నారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం నో పార్కింగ్ ఉల్లంఘనలకు 1000 రూపాయల వరకు జరిమానా విధించడమే కాకుండా అదనంగా టోయింగ్ ఛార్జీలను కూడా వసూలు చేస్తున్నారు. వాహనదారులు ఆన్లైన్ లేదా ఈ చలాన్ ద్వారా ఫైన్ కట్టి రసీదు చూపించిన తర్వాతే లాక్లు తీస్తున్నారు. కేవలం పోలీస్ యంత్రాంగమో మున్సిపల్ అధికారులు మారితే సరిపోదు. నగర ప్రజల్లోనూ బాధ్యత పెరగాలి. వైజాగ్ సిటీని అందమైన నగరంగానే కాదు, సాఫీగా సాగిపోయే స్మార్ట్ సిటీగా మార్చడంలో మన వంతు పాత్ర పోషిద్దాం. నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలుపుదాం. బాధ్యత గల పౌరులుగా నిలుద్దాం. చూసారు కదండి, ఈ రోడ్ల పైన ట్రాఫిక్ ఎలా నిలిచిపోతుందో. నో పార్కింగ్ బోర్డు ఉన్నప్పటికీ వాహనాలు రోడ్లపైన నిలిపివేయడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా అవుతుంది. మరి ముఖ్యంగా మంచి రద్దీగా ఉన్న ప్రదేశాల్లోనే, అంటే మద్దిలపాలెం జంక్షన్ దగ్గర అవని, కాంప్లెక్స్ దగ్గర అవని, మళ్ళీ జగదాంబ దగ్గర, ఆ పూర్ణ మార్కెట్, ఇలా పలు రద్దీగా ఉండే చోట్లలోని ఈ పార్కింగ్ సమస్యలు అనేది ఎక్కువ అవుతుంది. అంటే ట్రాఫిక్ సంబంధించి ఏవైతే బళ్ళు కట్టింగ్స్ దగ్గర కానీ పెద్ద పెద్ద బస్సులు, లారీలు వంటివి కట్ అయ్యే చోట ఈ బళ్ళు అన్నది రోడ్లపైన వదిలేయడం వల్ల అవి అక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి ట్రాఫిక్ సమస్యలు అనేది ఎక్కువగా అవుతుంది. పోలీసు సిబ్బంది ఎవరైతే ఈ ట్రాఫిక్ కి సంబంధించిన పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. నో పార్కింగ్ బోర్డుల వద్ద వాహనాలు నిలిపిన వారిపైన, అదేవిధంగా పలు చోట్ల రద్దీగా ఉండే చోట్లలో కూడా వాహనాలు నిలిపే వాళ్ళపైన పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ సతీష్తో తరుణ్, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.